ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పీఎం సభకు వేసిన టెంట్లు పడిపోయాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో భారీ వర్షం కురిసింది. కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కరీంనగర్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి నేలరాలింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. సాయంత్రం హైదరాబాద్ లో వర్షం పడే ఛాన్స్ ఉందని వివరించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాబు యాదవ్ అందిస్తారు. బాబు, వేములవాడలో రెయిన్ సిచ్యువేషన్ ఏంటి? జ్యోతి, మనకు దాదాపు అంటే మధ్యాహ్నం నుండే కొంచెం వాతావరణం అంతా అప్పటివరకు ఒక్కపోతగా ఉండగా మోటార్ నుండి చల్లబడిపోయింది. అంటే వాతావరణ శాఖ నేపథ్యంలోనే యాక్చువల్లీ ఒక్కసారిగా వాతావరణంలో భారీ వర్షం స్టార్ట్ అయింది. ఇందాకనే దాదాపు 1 అవర్ అవుతుంది కంటిన్యూగా ఇక్కడ వేములవాడలో వర్షం పడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వేములవాడకు ఉన్నది. తొలుత రాజన్న దర్శనం, తర్వాత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఎన్నికల సభలో పాల్గొన్నారు మోడీ. అయితే దీనికోసం బీజేపీ పార్టీ వారు చాలా పెద్ద ఎత్తున 1 లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఒకవైపు బహిరంగ సభ ఏర్పాటు జరుగుతున్నా కానీ ఈ భారీ వర్షం కారణంగా సభ ఏర్పాట్లని ఎక్కడెక్కడనే ఆగిపోయాయి. పూర్తిగా అక్కడ నుండి టెంట్లు మిగతా అవన్నీ కూడా తడిసిపోయినాయి. అక్కడ నుండి సిబ్బంది కానీ ఎక్కడెక్కడ పరుగులు పెట్టారు. అలాగే వేములవాడ పట్టణంలో స్వల్పంగా ఇప్పుడే రాళ్ల వర్షం కూడా ప్రస్తుతం కురుస్తూ ఉంది. అంటే ఇప్పటివరకు ఉదయం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా భారీ వర్షం మాత్రం వేములవాడలో కురుస్తుంది. అలాగే ఇది సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అటు చందుర్తి, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ప్రధానంగా అయితే దాదాపు భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ పార్టీ మాత్రము ఈ యొక్క భారీ వర్షం కారణంగా కొంత బ్రేక్ అయిందని చెప్పవచ్చు. రేపు ఉదయమే 8 గంటలకే నరేంద్ర మోడీ పర్యటన ఉన్నది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షం పడడంతో కొంత వారు సభ పర్యటన ఎలా సాగుతుందని చెప్పేసి వారు బీజేపీ అధిష్టానం కొంత అంతరాత్మలో పడిపోయిందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి జ్యోతి.